ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మైండ్ బ్లోయింగ్ విక్టరీ సాధించింది. మ్యాచ్‌ని సూపర్ ఓవర్‌కి తీసుకెళ్లి మరీ గెలిచింది. అయితే రాజస్థాన్ రాయల్స్ ఈజీగా గెలిచే మ్యాచ్‌ని మాకు గెలపొద్దని డీసీకి ఇచ్చేసింది. ఇన్నింగ్స్ మొత్తం విజయం ఆర్ఆర్ వైపు ఉండే సమయంలో 18థ్ ఓవర్ నుండి మ్యాచ్ డీసీ సైడ్ వెళ్ళింది. దానికి రీజన్ ద మ్యాన్ యార్కర్ కింగ్ ఆస్ట్రేలియన్ పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్. డెత్లో తాను వేసిన 2 ఓవర్లు అవుట్ ఆఫ్ ద బాక్స్. తన యార్కర్స్‌తో స్టార్క్ గేమ్‌ని సూపర్ ఓవర్‌కి తీసుకెళ్లాడు. సూపర్ ఓవర్లో తన మార్క్ని చూపించి డీసీని గెలిపించాడు. 17థ్ ఓవర్ దాకా వన్ సైడెడ్గా ఉన్న మ్యాచ్ 18థ్ ఓవర్కి టర్న్ అయింది. చేజింగ్లో రాజస్థాన్ రాయల్స్ మంచి స్టార్ట్తో ఎక్కడా తడబడలేదు. బట్ 18థ్ ఓవర్ వేసి స్టార్క్ మ్యాచ్ని 50-50 చేసేశాడు. పవర్ ప్లేలో రన్స్ ఇచ్చిన స్టార్క్ డెత్లో తానేంటో తెలిపాడు. 18థ్ ఓవర్లో వరుస యార్కర్స్తో ఫెంటాస్టిక్ బౌలింగ్ చేశాడు. అయితే లాస్ట్ ఓవర్లో 6 బంతుల్లో 9 రన్స్ ఈక్వేషన్స్లో కూడా తన బ్రిలియంట్ బౌలింగ్తో 18థ్ ఓవర్లో వేసినట్టుగానే సూపర్ యార్కర్స్ వేసి మ్యాచ్ని టై చేశాడు. ఇక సూపర్ ఓవర్లో కూడా యార్కర్స్తో జస్ట్ 11 రన్స్ మాత్రమే ఇచ్చి డీసీని గెలిపించాడు. ఇక మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఢిల్లీ ఓపెనర్స్ ఫైరీ స్టార్ట్ అందించారు. పోరెల్ అగ్రెసివ్ స్టార్ట్ అందించిన జేక్ ఫ్రేజర్ మరోసారి ఫెయిల్ అయ్యాడు. తర్వాత వచ్చిన లాస్ట్ మ్యాచ్ హీరో కరుణ్ నాయర్ అనవసరంగా రాని రన్కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ 2 వికెట్లు కోల్పోయాక అభిషేక్ పోరెల్ మరియు కేఎల్ రాహుల్ డిఫెన్సివ్ మూడ్లో గేమ్ని స్లోగా ముందుకు తీసుకెళ్లారు. వీరిద్దరూ 57 బంతుల్లో 63 రన్స్తో ఢిల్లీకి స్కోర్ని పెంచారు. బట్ రన్ రేట్ని మాత్రం తగ్గించారు. అయితే వీరిద్దరూ వెంటనే అవుట్ అయ్యాక కెప్టెన్ అక్షర్ మాత్రం సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. జస్ట్ 14 బంతుల్లోనే 34 రన్స్తో డీసీ రన్ రేట్ని బెటర్ చేసేశాడు. ఇక డెత్లో స్టబ్స్ తన బ్యాట్కి పనిచెప్పి 18 బంతుల్లోనే 34 పరుగులు చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 188 రన్స్ సాధించింది. ఇక బౌలింగ్లో రాజస్థాన్ రాయల్స్ స్పీడ్ గన్ ఆర్చర్ మరోసారి రెచ్చిపోయాడు. 4 ఓవర్లలో 32 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. సందీప్ శర్మ మరియు హసరంగా కూడా పర్లేదనిపించగా మిగతా బౌలర్లు ఎవరూ అంతగా రాణించలేదు. ఇక 189 టార్గెట్ని మ్యాచ్ మొత్తం రాజస్థాన్ రాయల్స్ ఈజీగానే చేసేలా కనిపించింది. ఓపెనర్స్ జైస్వాల్ మరియు శాంసన్ అగ్రెసివ్ స్టార్ట్తో 34 బంతుల్లోనే 61 రన్స్ పార్ట్నర్షిప్ అందించి టీంని స్ట్రాంగ్ పొజిషన్లో ఉంచారు. అయితే శాంసన్ ఆడలేని స్థితిలో రిటైర్డ్ అవుట్ అయ్యాడు. తర్వాత లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం రాజస్థాన్ రాయల్స్ పరాగ్ని తీసుకొచ్చింది. పరాగ్ ఈ మ్యాచ్లో మొత్తానికే ఫెయిల్ అయ్యాడు. ఇక జైస్వాల్ 37 బంతుల్లో 4 సిక్స్లు 3 ఫోర్లతో 51 రన్స్ సాధించాడు. ఇక మరొక బ్యాట్స్మెన్ నితీష్ రాణా ఈ మ్యాచ్లో స్టార్టింగ్లో స్లోగా ఆడిన తర్వాత తన అగ్రెసివ్నెస్తో ఒక ఫెంటాస్టిక్ ఇన్నింగ్స్తో 28 బంతుల్లోనే 51 పరుగులు సాధించి స్టార్క్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అయినా రాజస్థాన్ రాయల్స్ కంఫర్టబుల్ పొజిషన్లోనే ఉంది. జురెల్ మరియు హెట్మేయర్ క్రీజ్లో ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ ఈజీగానే గెలుస్తుందని అందరూ అనుకున్నారు. బట్ స్టార్క్ తన నిప్పుల్ చర్య యార్కర్స్తో మ్యాచ్ని టై చేశాడు. ఇక బౌలింగ్లో స్టార్క్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్తో అలరించాడు. అక్షర్ పటేల్ మరియు కుల్దీప్ యాదవ్ క్రూషియల్ టైంలో వికెట్ సాధించి పొదుపుగా బౌలింగ్ చేశారు. సూపర్ ఓవర్లో రాజస్థాన్ రాయల్స్ మరోసారి ఫెయిల్ అయింది. బ్యాట్స్మెన్ని సరిగా యూజ్ చేసుకోలేదు. జైస్వాల్ని నితీష్ రాణాని కాదని పరాగ్ని హెట్మయర్ని సూపర్ ఓవర్లో బ్యాటింగ్కి దింపింది. డెత్లో హెట్మయర్ స్టార్క్ బౌలింగ్లో చాలా ఇబ్బంది పడ్డాడు. అయినా మళ్ళీ హెట్మయర్ని ఎందుకు పంపిందో అర్థం కాలేదు. అయితే పరాగ్ ఒక బౌండరీ సాధించి పర్లేదనిపించాడు. అయితే హెట్మయర్ సిల్లీ మిస్టేక్స్తో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయిందని చెప్పాలి. రాణి పరుగులకు ప్రయత్నించి పరాగ్ని మరియు జైస్వాల్ని రన్అట్ చేశాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ ఇంకో బాల్ ఉండగానే 11 రన్స్ చేసి 2 వికెట్లు కోల్పోవడంతో సూపర్ ఓవర్ ముగిసింది. ఇక 12 రన్స్ టార్గెట్తో సూపర్ ఓవర్ ప్రారంభించిన డీసీ రాహుల్ 4 కొట్టి సింగిల్ తీయగా స్టబ్ సిక్సర్తో మ్యాచ్ని గెలిపించాడు. ఏదేమైనా రాజస్థాన్ రాయల్స్ గెలిచే మ్యాచ్ని మాకొద్దని డీసీకి ఇచ్చేసింది. ఇక ఢిల్లీకి మైండ్ బ్లోయింగ్ విక్టరీ అందించిన స్టార్క్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే లాస్ట్ టైం సూపర్ ఓవర్ 2021లో జరగగా 4 ఇయర్స్ తర్వాత మరోసారి జరిగింది. దీంతో ఈ మ్యాచ్ ఫ్యాన్స్కి అసలైన మజాను అందించింది.